హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను, అవి చూసారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే వెళ్ళి ఇప్పుడే చేసేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే నా హెయిర్ కేర్ వ్లాగ్ అనమాట. నేను హెయిర్కి చాలా కేర్ తీసుకుంటాను, మీకు అదే షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను లారియల్ ప్యారిస్ నుంచి షాంపూ, కండిషనర్ అండ్ సీరం యూస్ చేస్తాను. ఈ బ్రాండ్ బాగుంటుంది. నేను 1.5 year నుంచి ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ కోమ్స్, రోజ్మెరీ లీవ్స్, ఆ తర్వాత మసాజర్, అండ్ ఈ బాటిల్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్తోనే ఇచ్చారు. అండ్ ఫ్లెక్స్ సీడ్స్. ఫస్ట్లీ ఫ్లెక్స్ సీడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఫ్లక్సీడ్ జెల్ అనేది నేను హెడ్ బాత్కి ముందు అప్లై చేసుకుంటాను అనమాట. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఫ్లక్సీడ్ జెల్ అనేది నేను ఈ చిన్న ప్యాకెట్ అనేది కొనుక్కున్నాను. 50 to 60 రూపీస్ ఎంత ఉంటుంది. ఇది డిమార్ట్లో కొన్నాను. నేను ఒక 2 months నుంచి యూస్ చేస్తున్నాను. అయితే ఇది నేను పెద్ద ప్యాకెట్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఎందుకు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, నాకు పడుతుందో పడదా అని చెప్పి నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఓకే, బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైం నేను పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను. ఫస్ట్లీ ఒక స్పూన్ తీసుకుంటాను అనమాట. ఈ సీడ్స్ ఒక స్పూన్ అనేది నాకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 20 to 25 minutes నేను బాయిల్ చేస్తాను. బాయిల్ చేసిన తర్వాత లిక్విడ్ ఫామ్లో కాస్త జెల్ ఫామ్లోకి మారుతుందనమాట. నేను మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా మారుతుంది అని చెప్పి. ఇది స్కాల్ఫ్కే కాదు, నేను లెంత్ ఆఫ్ ది హెయిర్కి కూడా అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది హెయిర్కే కాదు, మనకు తినడానికి కూడా చాలా మంచిది, హెల్తీ ఫుడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే, ఇది యూజ్ చేసినప్పటికాంచి నా హెయిర్ కొంచెం సాఫ్ట్ అయిందనమాట. నాది ఫ్రిజీ హెయిర్, డ్రైగా ఉంటుంది. ఇది యూస్ చేసినప్పటి నుంచి ఓకే, కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. అందుకే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను హెయిర్ మీద అస్సలు ఎక్స్పెరిమెంట్స్ చేయను. ఒక్కసారి డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ దాన్ని మనం రిపేర్ చేసుకోలేమన్నమాట. అందుకని చెప్పి అస్సలు ఎక్స్పెరిమెంట్స్ చేయను. ఇలా ఫ్లెక్సీడ్ జెల్ అనేది బయట నార్మల్గా దొరికేస్తుంది, కానీ నాకు ఎందుకో యూస్ చేయను అనమాట. ఒకవేళ యూస్ చేసినప్పటికాంచి ఏమైనా అందులో కెమికల్స్ ఉండి నా హెయిర్కి ఏమైనా అవుతుందని చెప్పి నేను అస్సలు అవి యూస్ చేయను. ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ జెల్ ఓకే, నాకు బాగా అనిపించింది, అందుకని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇది ఇప్పుడు లిక్విడ్ ఫామ్లోంచి కాస్త ఇలా చూస్తున్నారు కదా, అలా కొంచెం కొంచెంగా జెల్ ఫామ్లోగా మారుతుందనమాట. ఒక 25 minutesలో అది జెల్గా మారిపోతుంది. అప్పుడు అది తీసి మనం అప్లై చేసేసుకోవడమే అనమాట. నేను మీకు లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. చూడండి, అది జెల్లా చేంజ్ అయింది, అందుకే స్పూన్ నుంచి ఫాస్ట్గా పడట్లేదు అనమాట. సో ఇలా జెల్లా అయిన తర్వాత దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే అది కొంచెం కూల్గా అవుతుందన్నమాట. చూసేయండి. కూల్ అయిన తర్వాత ఇలా డ్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఆ జెల్ కొంచెం వాటరీగా ఉన్నది మొత్తం మనకి ఆ సీడ్స్ నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ సీడ్స్ అనేది ఇంకా మనం యూస్ చేయం. ఆ సీడ్స్ నుంచి వచ్చిన కొంచెం వాటరీ ఫాము ఆ జెల్గా వచ్చింది కదా, అదే మనం హెయిర్కి అప్లై చేస్తామన్నమాట. నేను ఇక్కడ అదే ఆ సీడ్స్ ఆ జెల్ సెపరేట్ చేస్తున్నాను. ఇలా డ్రైనర్తో డ్రైన్ చేసేసిన తర్వాత అది మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. మనకి మనం చేసుకున్న పర్లేదు, వేరొకరు అప్లై చేసినా పర్లేదు. వేరొకరు అప్లై చేస్తే కొంచెం బాగా అప్లై చేస్తారనమాట. సో ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను కాబట్టి నేనే అప్లై చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఇంకా అది కొంచెం బాగా జెల్గా ఉంది కదా, అది కొంచెం బేగా డ్రైన్ అవ్వట్లేదని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, అది డ్రైన్ అవుతుంది కదా అని చెప్పి. సో మళ్ళీ ఒకసారి స్పూన్తో ఎలా అంటే ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అని చెప్పి అన్నాను. డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు నేనే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లీ స్కాల్ప్ మీద ఎలా అప్లై చేసుకొని అండ్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది హెయిర్ కూడా అప్లై చేసుకుంటున్నాను. చూసేయండి.
మిడిల్ పార్టీషన్ తీసుకొని అప్లై చేసుకుంటానన్నమాట. అలా అప్లై చేసుకుంటే నేను కొంచెం బాగా అప్లై చేసుకోగలనని చెప్పి ఇలా మిడిల్ పార్టీషన్ తీసుకొని అప్లై చేసుకుంటాను. ఇలా అప్లై చేసుకున్న 30 మినిట్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేసేస్తాను. నేను లారియల్ ప్యారిస్ షాంపూ యూస్ చేస్తాను అండ్ అలానే కండిషనర్ యూస్ చేసి హెడ్ బాత్ చేసేస్తాను. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదా హెయిర్, అప్పుడు ఇలా సీరం అప్లై చేస్తాను. సీరం అప్లై చేసిన తర్వాత ఇలా కోమ్ చేసేస్తాను అనమాట. చిక్కు ఏమన్నా సరే వచ్చేస్తుంది అని చెప్పి చూసేయండి. ఇదనమాట నా హెయిర్ కేర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. ఇలా వుడెన్ కోమ్స్ అనేవి యూస్ చేయండి, కోమ్ చేయడానికి చాలా మంచిది హెయిర్కి. కానీ నేనైతే యూస్ చేయను, ఎందుకు అంటే నాకు ఇంకా అలవాటు అవ్వలేదు. నేను ట్రై చేస్తున్నాను అలవాటు చేసుకోవడానికి. నాకు కొన్ని కోమ్స్ ఉన్నాయి, నేను ఆ కోమ్స్కే బాగా అలవాటు అయిపోయాను కాబట్టి నేను ఆ కోమ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇలా ఇదొక కోంబు అండ్ నెక్స్ట్ ఇలా పెద్దగా ఉన్నది కదా, ఈ కోమ్ నాకు బాగా ఇష్టం అనమాట. సో ఈ కోంబు వల్ల నేను ఆ వుడెన్ కోమ్స్ని యూస్ చేయలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడు హెయిర్ కోమ్ చేసినా ఫస్ట్ కింద నుంచి పైకి వెళ్ళండి. డౌన్ నుంచి పైకి వెళ్ళారు అంటే మీకు హెయిర్ ఫాల్ తక్కువగా అవుతుంది. సో ఇలాంటి కోమ్ యూస్ చేయడానికి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ చిన్న కోంబ్ అనేది నేను ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే దానికి వచ్చిందనమాట. ఏదో అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఈ కోంబ్ కూడా నేను యూస్ చేస్తాను. ఇవన్నమాట నా కోమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను రోజ్మెరీ వాటర్ యూస్ చేస్తాను హెయిర్కి. ఇది ఎప్పుడు యూస్ చేస్తాను అంటే మార్నింగ్ హెడ్ బాత్ చేసేసిన తర్వాత సీరం పెట్టేశాక ఈవినింగ్ ఉంటుంది కదా, ఈవినింగ్ అనేది నేను ఈ వాటర్ అనేది అప్లై చేస్తానన్నమాట. ఇక్కడ ఈ కోంబ్ అనేది నాకు ఈ రోజ్మెరీ లీవ్స్తోనే వచ్చింది, కానీ అది ఆ పెద్ద కోంబే యూజ్ చేయట్లేదు, వుడెన్ కోంబ్ ఇదేం యూజ్ చేస్తాను అలా పెట్టి ఉంచానమాట. కానీ ఇది కూడా యూజ్ చేయడం మంచిదే, కానీ ఈ కోంబ్ స్మెల్ మాత్రం బాగా వస్తుంది, నీమ్తో చేశారనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇవి కోంబ్స్ అయిపోయాయి కదా, అండ్ నెక్స్ట్ ఈ రోజ్మెరీ వాటర్ది కూడా ఎలా చేయాలి అని చెప్పేది నేను లాస్ట్లో వీడియో పెడతాను. నెక్స్ట్ ఇదే అనమాట, నేను వాటర్ ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి వీక్లీ 2-3 టైమ్స్ అలా నేను యూజ్ చేస్తాను. ఇది కూడా చూడండి, ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఇది నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటాను. ఈ లీవ్స్ తీసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటాను అనమాట. 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. వాటర్ వేసిన తర్వాత దాన్ని బాయిల్ చేస్తాను. బాయిల్ చేసిన తర్వాత ఒక కలర్లోకి చేంజ్ చేశాక అది కూడా పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ డ్రైన్ చేసుకుంటాను. డ్రైన్ చేసుకొని ఒక బాటిల్లా ఉంది కదా, ఆ వాటర్ అంతా ఆ బాటిల్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీక్కి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అప్లై చేస్తాను. నేను ఏ రోజైతే హెడ్ బాత్ చేశానో ఆ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా వాటర్ అనేది యూజ్ చేస్తాను. అలానే కొన్ని రోజులు ఆయిల్ పెట్టకుండా ఉంటాను కదా, అప్పుడు కూడా నేను ఆ వాటర్ యూజ్ చేస్తాను అనమాట. ఈ రోజ్మెరీ వాటర్ అనేది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నాకు బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు క్విక్గా చెప్పేస్తాను. ఫస్ట్లీ ఫ్లెక్సీడ్ జెల్ అనేది అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకున్న 30 మినిట్స్ తర్వాత నేను లారియల్ ప్యారిస్ షాంపూతో హెడ్ బాత్ చేస్తానమాట. నేను 1.5 ఇయర్ నుంచి ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇది నా 3rd బాటిల్ ఆర్ 4th బాటిల్ అనమాట. నాకైతే బాగా వర్క్ అయింది ఈ షాంపూ. అండ్ నెక్స్ట్ ఈ కండిషనర్ అనమాట. ఈ కండిషనర్ కూడా నాది 4th బాటిల్ ఆర్ 3rd బాటిల్. ఈ కండిషనర్ కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది, చాలా స్మూత్ అవుతుంది అనమాట ఈ కండిషనర్ నేను యూజ్ చేయడం వల్ల. ఇదే నేను యూజ్ చేసి నా ఫస్ట్ కండిషనర్ అనమాట. ఇంతకుముందు నేను ఏ కండిషనర్ యూజ్ చేయలేదు. ఈ కండిషనర్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీరం అనమాట. సీరం వచ్చేటప్పటికి ఇప్పుడు నేను 2nd బాటిలే యూజ్ చేస్తున్నాను. కండిషనర్, సీరము నేను వాడిన ఫస్ట్ బ్రాండ్స్ ఇవే అనమాట. కండిషనర్ ఇది 3rd బాటిల్, సీరం వచ్చేటప్పటికి 2nd బాటిల్ అనమాట. ఇంతకుముందు ఫస్ట్ బాటిల్ సీరం ఎలా ఉండేదంటే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండేది. ఇప్పుడు వచ్చిన సీరం ఏంటంటే కొంచెం సాలిడ్ ఫామ్లో ఉంది. అండ్ అలానే ముందు బాటిల్ వచ్చేటప్పటికి అసలు నార్మల్ వాటర్ ఎలా అయితే ఉండేదో ఆ కలర్లోనే ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చిన సీరము కొంచెం షాంపూ కలర్ మనకి ఎలా ఉంటుంది వైట్లో అలా వచ్చింది. ఫస్ట్ సీరమే నాకైతే నచ్చింది. ఈ సీరం కూడా బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ సీరం బాగా అలవాటు అయిపోయింది కదా, అందువల్ల ఈ 2nd సీరంకి కొంచెం నాకు
కొత్తగా ఉన్నట్టుంది కానీ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఇదనమాట, ఫస్ట్ ఫ్లెక్స్ సీడ్స్ అండ్ తర్వాత షాంపూ, మాయిశ్చరైజర్ కండిషనర్, సీరం అయిపోయిన తర్వాత రోజ్మెరీ వాటర్ అప్లై చేస్తాను. ఫస్ట్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత ఇంకో ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అప్పుడు యూస్ చేశాను. నాకు చాలా బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఈ మసాజర్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా, ఈ మసాజర్ కూడా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.